కార్మికుల పైసలు మింగిందోళ్ళ సర్కార్. గత సర్కారు వచ్చిన లాభాలలో 50% వాటా తీసి ఆ 50% బోనస్ గా ప్రకటించేది సింగరేణి కార్మికులకు. కానీ ఇక్కడ రాష్ట్ర సర్కార్ పోయిన తాప అట్లనే చేసింది, కాంగ్రెస్ సర్కార్ ఈ తాప అట్లనే చేసింది. 50% కాదు, ఎంత శాతం వాటా పక్కకు తీసి లాభాలు వంచిందని ఇక్కడ చూడాలి. సింగరేణి కార్మికులు ఇచ్చింది చెప్పుకునేది 34% అని చెప్పుకుంటారు. అసలు ఇవ్వాల్సింది బీఆర్ఎస్ హయాంలో లెక్కదాని ప్రకారం 50% తీయాలి, కానీ 34% అని చెప్పుకుంటా ఉన్నారు. మళ్ళీ ఆ 34%లో ఇచ్చింది 13%. అంటే లాభాలను సగానికి ఎక్కువ దాచిపెట్టి వాళ్ళు పక్కకు పెట్టి గివ్వే లాభాలు అని చూపెట్టి ఇగో చూడు ఇది లెక్క. రైట్, సింగరేణి కార్మికులకు రేవంత్ శటగోపం. బోనస్ పేరుతో మరోసారి దగా. ఇచ్చింది 13%, చెప్పుకునేది 34%. సింగరేణి మొత్తం లాభాలు 6,394 కోట్లు. కార్మికులకు 34% వాటా ప్రకటించిన ప్రభుత్వం. 34% వాటా అంటే 2,172 కోట్లు. కానీ ఇక్కడే సర్కారు జిమ్మిక్కు. లాభాల్లో 4,034 కోట్లు పక్కన పెట్టిన సర్కార్ మిగిలిన 2,360 కోట్లలోనే 34% వాటా 818 కోట్లతో బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్. గతేడాది కూడా ఇట్లనే బోనస్ లో కోత అని చెప్పేసి ఇక్కడ వార్త. సింగరేణి కార్మికుల పైసలు మొత్తం మింగుతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఎన్నడూ లేని విధంగా, ఎక్కడూ లేని విధంగా కార్మికులకు వాళ్ళు శ్రమ పడతా ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళ శ్రమకు ఫలితం దక్కాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఎక్కడా లేని విధంగా వచ్చిన లాభాలలో 50% బోనస్, లాభాలలో 50% బోనస్ ప్రకటించుకుంటూ పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఇగో వచ్చిన లాభము 6,394 కోట్లు. దాంట్లో దాచిపెట్టిన పైసలు 4,034 కోట్లు. వచ్చింది 2,172 కోట్లని చూపెట్టి దాంట్లో 34% చెప్పేసి అని చెప్పుకుంటుర్రు. కానీ మొత్తం మీద 13% వాటా మాత్రమే ఇచ్చిండ్రు, పైసలు మొత్తం మింగిండ్రు. సింగరేణి కార్మికులకు మరోసారి రేవంత్ సర్కార్ శటగోపం పెట్టింది. బోనస్ పేరుతో దగాకు పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి మొత్తం లాభాల్లో నుంచి వాటా ఇవ్వకుండా మోసం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలకు పైగా బోనస్ ఇవ్వాల్సింది పోయి కేవలం 819 కోట్ల ఇచ్చిందన్న కార్మికులు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. 13% వాటా ఇచ్చి 34% వాటా ఇస్తున్నామని ప్రకటించి మోసం చేస్తున్నారని మండిపడతా ఉన్నారు. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు. బోనస్ తో బోగస్ చేసిండ్రు, కార్మికుల కష్టానికి ఫలితం దక్కలేదు, పంచాల్సిన వాటా తగ్గించిండ్రు, 4,034 కోట్ల సొమ్ముకు ఎసరు పెట్టారు, 3వ వంతు లాభాన్ని పక్కకు పెట్టి మిగిలింది వాటాగా ఇచ్చారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం మాజీ మంత్రి హరీష్ రావు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించిండ్రు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి తీవ్ర నిరాశకు నెట్టిండ్రని ఆరోపించిండ్రు. మొత్తం లాభాలలో 6,394 కోట్లు అయితే 2,360 కోట్ల నుంచి బోనస్ చెల్లించడం దారుణమన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి శాతాలు పెంచి సింగరేణి కార్మికులకు మోసం చేసిరని మండిపడ్డారు. గతేడాది కూడా ఇదే విధంగా మోసం చేసి బోనస్ లో 50% వాటా కోత విధించిందని తెలిపినరు. మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ కూడా బోగస్ చేసిరని ఆరోపించారు. లాభాల వాటాలో 50% కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మాట్లాడిరు మాజీ మంత్రి హరీష్ రావు. ఇంకా ఎంతమంది పైసలు దొబ్బితే వీళ్ళ బొజ్జలు నిండుతాయి చెప్పుర్రోల్లా, ఇంకా ఎంతమంది పైసలు మింగితే వీళ్ళ బోరాలు నిండుతాయి చెప్పుర్రోల్లా. మంచిగా బొజ్జలల్లో ఎత్తారు, బోరాలు నింపేటట్టు చేస్తా ఉన్నారు, అర్రలల్లా చల్లగా ఎదలకుంటా బజ్జుంటా ఉన్నారు. ప్రజలకు చేసింది ఏం లేదు, చేసేది ఏమీ లేదు. కార్మికుల సొమ్ము వాళ్ళ కష్టం, అది వాళ్ళల్లో 50% లాభాలు మనకి ఇస్తారు అని చెప్పేసి, వాళ్ళల్లో పని చేయాలని పట్టుదల కృషి పెరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి 50% లాభాలు సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వంచితే ఇలా 50% కోత విధించుకుంటా సర్కారు మొండి వైఖరితో ముందడుగు పోతా ఉన్నది. కార్మికులు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు మండిపడతా ఉన్నారు.
యూరియా కోసం పడిగాపులు ఎన్నాళ్ళు, రైతులకు అవే గోసలు తిప్పలు, క్యూ లైన్లలో చెప్పులు కట్టెలు రాళ్ళు ఉత్త చేతులతో వెనుదిరుగుతున్న రైతులు. ఇలా వీడియో ఒకటి పెన్ డ్రైవ్ వేసిన, ఎక్కడ ఇది ఇగో నల్లగొండ జిల్లా పెద్ద ఊరలో ఈ లైన్లలో నిలబడ్డ రైతులను కొడుతున్నాడు కానిస్టేబుల్. ఎట్లా కొడుతున్నాడు చూడుండ్రి. ఆయనకి రైట్ ఎవరు ఇచ్చిండ్రు? రైతుల మీద చేయి చేసుకునే రైట్ ఎవరు ఇచ్చిండ్రు? ఇక కొడతా ఉన్నాడు. ఇది నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటన, ఇప్పుడే వచ్చిన వార్త. 2-3 రైతుల మీద చేయి చేసుకున్నారు. దుష్యానాయకట. ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, పోలీసులు రైతుల మీద చేయిలు చేసుకొని పాపం రైతులను ఆగం చేస్తాను. నిన్న సెక్రటేరియట్ ముట్టడించారు రైతులు. 666 పనులు స్పీడప్ చేయాలని చెప్పేసి. ఇక ఓటుకు నోటు కేసులో కీలక మలుపు. కేసు నుంచి మత్తయ్య పేరు తొలగింపుపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. కేసు నుంచి మత్తయ్య పేరుకు ఆఫ్ చేసిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లిన అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2016లో జరిగింది. ఇది మొత్తం మీద వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఎప్పుడు విడుదల చేస్తాననేది తెలియదు కానీ మొత్తం మీద తీర్పు అయితే రిజర్వ్ చేసింది. ఇక్కడ వాదనలు ఈ జెరూసలేం మత్తయ్య తరపున వాదనలు ఎవరైతే వాళ్ళు వినిపించిండ్రో ఆన్ సీన్ అంటే ఆ రోజు ఓటుకు నోటు కేసులో 2015లో రేవంత్ రెడ్డి అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిండ్రు కదా, ఆన్ రికార్డు ఆన్ సీన్ ఉన్న వాళ్ళే ఉంటారు, వాళ్ళే అవుతారు తప్ప ఆన్ సీన్ లేని వాళ్ళు కారు అని చెప్పేసి వాదనలు వినిపించారు. మరి ఎటువంటి తీర్పును విడుదల చేస్తుంది సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది చూడాలి. మళ్ళీ నీట మునిగిన హైదరాబాద్. పలు చోట్ల మోకాల లోతు వర్షపు నీరు. మరో 2 రోజులు వానలు దంచుడు. నిన్న కృష్ణానగర్లో బండి పార్కింగ్లో పెడితే ఆ బండి నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉన్నది. మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం వానలు. ఈ వానలు పట్టించుకునేది లేదు. ఇవి పట్టించుకోదు ఈ హైడ్రా ఇవి పట్టించుకోదు కానీ ఆగమ్మాగము కూలగొట్టడు అవుతుంటది. హైడ్రా కప్ప చెప్తే ఏమేలుగా పెట్టిండ్రు. వరదల నుంచి ఎవరిని కాపాడిండ్రు మీరు? గది కాపాడు లేదు. రైట్. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి వార్త వచ్చింది ABNలా. ఇక ఆ వార్త చదువుకుందాం. 4 రోజుల్లోనే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ల ముమ్మర కసరత్తు అని చెప్పేసి. ఏం ముమ్మర కసరత్తో ఏమో. నేడు సర్కారుకు సీల్ కవర్లు అందజేత పరిశీలించి జీవో ఇవ్వనున్న ప్రభుత్వం. ఆ తర్వాత నోటిఫికేషన్. రిజర్వేషన్లకు 6 రకాల నివేదికలు ఇచ్చిన కమిషన్. దాని ప్రకారమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు. రైట్. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్నదట. మరి చూద్దాం. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదన్న నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారుకు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన. ఇంకా మీరు ముంగడికి పోతే ఆయనతో కూడా పడే ఆగమైతుంది. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిపోతా ఉన్నది. పల్లెలలో జనం బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా ముందడుగు పోతే ఒక్కరిద్దరు కూడా గెలిచేటోళ్ళు కూడా గెలవరు. ఆగమైతుంది. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు కొట్టకపోతే కథ అలాగుంటుంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఈ దసరాలోపు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. మరి చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగుతారా అనేది. ఇక ఇందిరమ్మ చీరలని పేర్లు పెట్టి బతుకమ్మను మాయం చేసే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బతుకమ్మకు ఏర్పాట్లు ఏ విధంగా చేయలేదు. ఏ బతుకమ్మకు నిల్లు బతుకమ్మకు బడ్జెట్ లేదని చెప్తా ఉన్నాడు. ఊళ్ళల్లో వీధి దీపాలు కూడా వెలిగించే దిక్కు లేదు. కాలిపోయిన బుగ్గలేసే దిక్కు లేదు. రోడ్ల మీద ప్యాచెస్ వేసే దిక్కు లేదు. బతుకమ్మ ఘాట్ల కాడ బతుకమ్మ కట్టల కాడ కనీసం మరమ్మతులు సౌకర్యాలు కల్పించే దిక్కు లేదు. మెల్లగా గ్రూపులలో పెడతారు. ఇగో ఈ మెట్లు పాసు పట్టినాయి, ఈ మెట్లు నాసు పట్టినాయి, జారగిల్లిరి మెల్లగా చూసుకుంటే ఇరి బతుకవలు ఏం చేస్తారు మరి? ఈ కాంగ్రెస్ నాయకులు గ్రూపులలో మెల్లగా పెడతారు, జారుతారు, కింద పడతారు, మెల్లగా ఎయిరి అంటే మరమ్మత్తు చర్యలు చేస్తే ఇదంతా బాధ ఉంటుందా? ఉండదు. మెట్లు నాసుబట్టి నేను గ్రూపులలో పెడతారు. సిగ్గుచేటు మాట్లాడితే. ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెడతారు. అసలు ఇందిరమ్మకు బతుకమ్మ చరిత్ర తెలుసా అన్నోళ్ళ? ఆమె ఎక్కడనో యూపీ బిడ్డ. ఆమెకు బతుకమ్మ చరిత్ర తెలుసా? బతుకమ్మ చరిత్ర తెలుసని బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలు అని పేరు పెడుతుర్రా? అదొక రాజకీయ పార్టీ పేరు ఉందా లేకపోతే కేసీఆర్ చీరలని పేర్లు ఉన్నాయా? మరి ఎందుకు ఇప్పుడు ఇందిరమ్మ చీరలను పెట్టుకోలేదు? వాళ్ళ మహిళా గ్రూపులలో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తారట. ఇక మరి సంక్రాంతి పండుగను తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడా రేవంత్ రెడ్డి అనేది అర్థమైతలేదు.
ఏమో ఈ 3 ఏళ్లలో అది కూడా చేసినా చేయొచ్చు. ఆంధ్రాలో సంక్రాంతి పండుగను మంచిగా గొప్పగా జరుపుకుంటారు. మనం కూడా సంక్రాంతి పండుగనే జరుపుకుందాం. బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుందాం? బతుకమ్మను బయటేసే కుట్ర జరుగుతూ ఉన్నది. మన బతుకమ్మను ఆగం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. మన బతుకమ్మ చరిత్ర లేకుండా చేసే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దీని మీద తెలంగాణ వాదులు ఏకమవ్వాలి. తెలంగాణ వాదులు గొంతిప్పాలే, గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బతుకమ్మ చీరలు అప్పుడు ఇస్తే బతుకమ్మ చీరలు కాదు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి మళ్ళీ అందరికి ఒకటే రంగు ఇస్తాడట. ఏం చెప్తాడు? ఇగో మహిళలు మీటింగ్లకు వచ్చినప్పుడు ఈ రంగు చీరలే కట్టుకొని రారి అని చెప్తాడేమో. ఇంట్లో కూడా రాజకీయమే. రైట్, మొత్తం మీద ఇవి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారట, చూద్దాం. ఇవి ఈరోజు హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టురి, షేర్ కొట్టురి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పటికీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజా గొంతుకై ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ శనార్థి.